హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా హెల్త్కి ఉపయోగపడే టిప్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కలిపి మనం రోజు పరగడుపుని తాగినట్లయితే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం అధిక బరువు తగ్గొచ్చు, అలాగే డయాబెటీస్ నుంచి కూడా ఎలా కంట్రోల్ అవ్వాలో, అలాగే పిల్లలు ఇలాగ చిప్స్ ప్యాకెట్ తినేసి కొంచెం కొంచెం ఉంచేస్తూ ఉంటారు కదా, వాటిని కూడా మనం గాలి వేయకుండా ఎలా ఉంచుకోవాలో ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ చూపించాను. చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇప్పుడు ఇలాగా మిర్చి ఇవన్నీ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. చూడండి, వీటిని అన్నిటిని ఎలా సపరేట్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఎలా అయితే స్టోర్ చేసుకుంటానో ఒకసారి మీరు కూడా చూడండి. ఇది కరివేపాకు. ఇక్కడ మాకు మసాలా అంటే ఇవన్నీ ఇస్తారనమాట. కరివేపాకు, మిర్చి, అలాగే అల్లం, కొత్తిమీర, పుదీనా కూడా ఇస్తారు. వీటన్నిటిని ఒకసారి ఇలాగా సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో, నిమ్మకాయలని మనం ఎప్పుడైనా సరే టిష్యూ పేపర్తో తడి లేకుండా ఇలాగ తుడుచుకుని ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో వేసుకోండి. వాటిలో వేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే అసలు ఇవి 15 నుంచి 20 రోజులైనా, ఒక నెల వరకు కూడా చాలా మంచిగా ఉంటాయి. చూసారు కదా, ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగ ఉసిరికాయలు తెచ్చారు. ఇవి కూడా మన వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూద్దాం. వీటిని కూడా ఇలా టిష్యూ పేపర్లో పెట్టి మొత్తం అసలు తడి లేకుండా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత వీటిని ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో వేసుకుని వీటిని కూడా అలాగే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇది ఒక 6 నెలల వరకు కూడా ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు మళ్ళీ సీజన్ అయిపోతే మనకి ఇవి దొరకవు కదా, వీటిని ఇలాగ జిప్ లాక్ బ్యాగ్ని ఇలా క్లోజ్ చేసుకుని ఇలాగ పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇప్పుడు కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో కంటైనర్ డబ్బా ఉంటుంది కదా, దీంట్లో మనం టిష్యూ పేపర్ని వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల వాటర్ ఏమన్నా వచ్చినట్టయితే ఆవిరి వస్తూ ఉంటుంది కదా, వీటిలోని టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. నేను ఇక్కడ కరివేపాకుని ఇలాగ దీంట్లో వేసుకున్నాను. అలాగే అల్లం కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇంకొకటి తీసుకుని దీంట్లో కూడా ఇలా టిష్యూ పేపర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చికి ఇలా తొడాలన్నీ తీసేసుకోండి. ఇలా ముచ్చుకుంటుంది కదా, అవి ఉండకూడదు. అవి ఉన్నట్టయితే కుళ్ళిపోయినట్టు అయ్యి పచ్చిమిర్చి మళ్ళీ అంతా పాడైపోతుంది. వీటన్నిటికీ ఇలా తీసేసుకుని వీటిని కూడా దీంట్లో వేసుకుని ఇలాగా స్టోర్ చేసుకోవడమే. అలాగే పుదీనాను కూడా ఇది ఇలాగే మనం ఇలాగా అబ్బకు ఉంటుంది కదా, ఇవి మనం ఏదన్నా చేసుకున్నప్పుడు తీసుకోవడానికి దాంట్లో పెట్టి ఒకసారి ఇలా అన్నట్టయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంత పుదీనా ఉన్నా కానీ చాలా సింపుల్గా మనం ఇలాగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మొత్తం అంతే. ఇలాగ మనం ఒక్కసారి ఒక అరగంట సేపు ఇలా కష్టపడి మనం ఇలా చేసుకున్నట్టయితే మనకి అసలు మొత్తం వీక్ అంతా చాలా యూస్ఫుల్ కూడా అవుతాయి ఇవన్నీ. చూడండి, ఇలా చేసుకుని మన దగ్గర టిష్యూ పేపర్ని ఇలాగా జిప్ లాక్ బ్యాగ్లో వేసుకోండి. ఎందుకంటే ఇవి ఆకులు కదా, తొందరగా చెమ్మొచ్చి పాడైపోతాయి. ఇలాగా దీంట్లో టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, తొందరగా ఖరాబ్ అవ్వు. అలాగే కొత్తిమీరని కూడా మళ్ళీ ఒక కంటైనర్ డబ్బా తీసుకుని దీంట్లో టిష్యూ పేపర్ వేసుకుని దీన్ని ఇలాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చూడండి, నేనైతే ఈ 3 కంటైనర్స్ ఒకే బాక్స్లో ఉంటాయి. మనకి అవసరమైనప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 ఒకేసారి మనం బయట పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఈ 3 ఒక డబ్బాలో వేస్తాను. పుదీనా అయితే మనం ఎప్పుడన్నా ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి నేను జిప్ లాక్ బ్యాగ్లో వేసుకున్నాను. ఈ బాక్స్లో ఇలా పెట్టుకుని మనం మూత పెట్టుకుని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసినట్టయితే మనకి వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే పిల్లలు చిప్స్ ప్యాకెట్ ఇలాగా సగం తిని అలా వదిలేస్తూ ఉంటారు కదా, దాన్ని మనము గాలి వేసినాయి అంటే మొత్తం మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఒకసారి చూడండి, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేయండి. దీంట్లో గాలి లేకుండా చూసుకుని ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఈ మూలన ఉన్నవి ఇలా తీసినట్టయితే అసలు మనకి ఇవి చూడండి లాక్ అయినట్టు అయిపోతాయి, అసలు పడవు కూడా.
ఇలాగా క్లోజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే మెంతులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రాత్రి నానబెట్టి పొద్దునైనా పరగడుపుని తాగొచ్చు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఒక 150 గ్రామ్స్ మెంతులు తీసుకుని కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మెంతుల్లో పొటాషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్తో పాటు మనకి విటమిన్ ఏ, B6 అలాగే సి, కే వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి మెంతుల్లో. ఇవి మనం డయాబెటీస్తో బాధపడే వారికి అయితే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇవి చూడండి ఇలా మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీన్ని ఇలా ప్లేట్లోనే ఉంచుకోండి. ఇలా ఉంచిన తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత ఇలాగా ఏదన్నా స్టోరేజ్ బాక్స్లో అయినా బాటిల్స్లో అయినా వేసుకోండి. ఇది అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే పీరియడ్స్లో వచ్చే పెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీకు ఎలా అయితే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పెద్దవాళ్ళు అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ పావు టీ స్పూన్ పౌడర్ వేసాను. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నీటిని తీసుకుంటే మాత్రం డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది, బాగుంటుంది. అలాగే పీరియడ్స్లో మనకి పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటాయి కనుక ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి నీళ్ళు ఇలాగా ఒక గ్లాసులో వేసుకున్న తర్వాత ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే దీంట్లో హనీ వేసుకోండి. చూడండి గోరువెచ్చగా అయినాయి కదా. మనం వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు హనీ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఇది గోరువెచ్చటి నీళ్ళు తాగితే మనకి ఏమవుతుందంటే పీరియడ్స్లో వచ్చే పెయిన్ తగ్గుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.